దోస్తులు, ఈరోజు వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ దేశం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పబోయే దేశం ఇక్కడి ప్రజలకు ఫుట్బాల్ అంటే ప్రాణం. 5 సార్లు ఫీఫా వరల్డ్ కప్ గెలిచిన దేశం. ఇది ప్రపంచంలోనే 5వ పెద్ద దేశం. ప్రపంచంలోనే ఎక్కువ కాఫీ, చెరుకు పండించే దేశం. జనాభా ఎక్కువగా ఉన్న దేశాలలో 7వ ప్లేస్లో ఉంది. ప్రపంచంలోనే ఎక్కువ మంది జపనీయులు ఉంటున్న దేశం. ఎయిర్పోర్ట్లు ఉన్న దేశాలల్లా ప్రపంచంలోనే 2వ ప్లేస్లో ఉంది. ప్రపంచం మొత్తంలో ఎక్కువ మంది క్యాథలిక్కులు ఉన్న దేశం. ఇక్కడ పార్టీల్లో డ్యాన్స్ చేయడం అన్నా ఇక్కడి ప్రజలకు చాలా ఇష్టం. ఈ దేశం పేరు చెప్పగానే భయంకరమైన పెద్ద పెద్ద అనకొండాలు, కొండ చిలువలు గుర్తుకు వస్తాయి. అవును, ఇప్పటికీ మీలో చాలా మంది ఆ దేశం పేరు గెస్ చేసి ఉంటారు. మీరు గెస్ చేసింది కరెక్టే, అదే మన బ్రెజిల్ దేశం. దోస్తులు, ఇక ఆలస్యం ఎందుకు, ఈరోజు వీడియోలో బ్రెజిల్ గురించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని తెలుసుకుందాం. పదండి, ఇక మొదలు పెడదామా? బ్రెజిల్ ప్రపంచంలోనే 5వ పెద్ద దేశం అంటే నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే బ్రెజిల్ దేశం చాలా పెద్దగా ఉంటుంది. ఎంతలా అంటే 85 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఇది ప్రపంచంలోనే 5వ పెద్ద దేశం. బ్రెజిల్ అఫీషియల్ పేరు ఫెడరేటివ్ రిపబ్లిక్ ఆఫ్ బ్రెజిల్. బ్రెజిల్ చాలా దేశాలతో సరిహద్దులు కలిగి ఉన్న దేశం. బొలీవియా, ఈక్వెడార్, పెరు, వెనిజులా, పరాగ్వే, అర్జెంటీనా దేశాలకు సరిహద్దు కలిగి ఉంది. ప్రపంచంలోనే పెద్దదైన అమెజాన్ దట్టమైన అడవి 67 లక్షల చదరపు కిలోమీటర్లు. అసలు బ్రెజిల్ దేశం భూమిలో 140% శాతం ఈ అమెజాన్ అడవే ఉంది. బ్రెజిల్లా దాదాపు 23 కోట్ల మంది జనాభా కలిగి ఉన్న దేశం. ప్రపంచం మొత్తంలో చూసుకుంటే జనాభా ఎక్కువగా ఉన్న దేశాలల్లా బ్రెజిల్ది 7వ ప్లేస్. ఈ దేశంలో 88% జనాభా పట్టణాలలో నివసిస్తే మిగతా 12% మంది గ్రామాల్లో నివసిస్తున్నారు. ఈ దేశంలో ప్రజల యావరేజ్ ఏజ్ 34 సంవత్సరాలు మాత్రమే. అంటే అత్యధికంగా యువత ఉన్న దేశం అన్నమాట. బ్రెజిల్ దేశం వాడే కరెన్సీను బ్రెజిలియన్ రియాల్ అంటారు. 1 కంటే ఎక్కువ ఉంటే రియాజ్ అంటారు. మన దేశంలో 1 రూపాయికి 100 పైసలు ఉన్నట్లే అక్కడ 1 రియాల్ను 100 శాంటినోస్గా విడదీస్తారు. ప్రపంచంలోనే ఎక్కువ కాఫీ పండించేది బ్రెజిల్ దేశమే. బ్రెజిల్లో ఉండే నల్లరేగడి భూమి, అక్కడి వాతావరణం కాఫీ పండించడానికి చాలా అనుకూలమైనది. సెంట్రల్ అమెరికా, ఏసియా, ఆఫ్రికా దేశాలల్లా ఎంతోమంది కాఫీ తోటలు పెంచినా కానీ పండించడంలో బ్రెజిల్దే పైచేయి. వాళ్ళే రారాజులు. చెరుకు పండించడంలో కూడా బ్రెజిలే నెంబర్ 1. పొద్దున్నే లేవగానే తాగే కాఫీనే కాదు, ఆ కాఫీలో వేసుకునే చక్కెర కూడా బ్రెజిల్ నుంచే వస్తుంది. కాఫీతో పాటే వీళ్ళు చెరుకు ఎగుమతిని కూడా అత్యధికంగా పండిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో కాఫీ, చెరుకు పండిస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎక్కువగా జాతీయ ఆదాయం చెరుకు, కాఫీ వీటిపైనే వస్తుంది. ప్రపంచం మొత్తంలో ఎక్కువ మంది క్యాథలిక్కులు ఉన్న దేశం బ్రెజిలే. అక్కడ జనాల్లో దాదాపు 64% మంది ఈ మతాన్ని నమ్ముతూ ఉంటారు. బ్రెజిల్ అనగానే పెద్ద పెద్ద అనకొండాలు, కొండ చిలువలు గుర్తుకు వస్తాయి. ఇవి ఎంతలా ఉంటాయంటే అప్పుడప్పుడు సిటీలోకి కూడా వచ్చేస్తుంటాయి. మన సిటీలో ఆవులు, గేదెలు ఎలా రోడ్డుపైకి వస్తాయో అలాగే ఇవన్నీ జనాలకు మామూలే, సర్వసాధారణం అన్నమాట. బ్రెజిల్ దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన స్నేక్ ఐలాండ్. ఇక్కడ మనుషులెవ్వరూ ఉండరు. దునియాలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాలలో ఇది ఒకటి. ఎందుకంటే ఇక్కడ అంతరించిపోతున్న జాతికి చెందిన గోల్డెన్ ల్యాన్స్హెడ్ పిట్ వైపర్ అనే భయంకరమైన పాములు విపరీతంగా ఉంటాయి. ఎంతలా అంటే ఈ దీవిలో సుమారు 4000 దాకా గోల్డెన్ ల్యాన్స్హెడ్ పాములు ఉంటాయని అంచనా. వేరే పాములు కూడా ఉంటాయి. అంటే అడుగు తీసి అడుగు వేస్తే ప్రతి స్క్వేర్ మీటర్కి ఒక పాము చొప్పున కనిపిస్తుంది అన్నమాట. ఈ పాముల విషం మామూలు నేల మీద ఉండే పాముల కంటే 5 రెట్లు ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది. బ్రెజిల్ నేవీ సామాన్య జనాలు కానీ టూరిస్టులు కానీ ఈ దీవికి పోకుండా సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. కేవలం పర్మిషన్ ఉన్న సైంటిస్టులు, మిలిటరీ వాళ్ళు మాత్రమే వెళ్తారనమాట. దోస్తులు, ఆగండి, ముచ్చట ఇక్కడితోనే అయిపోలేదు. ఈ స్నేక్ ఐలాండ్ వెనకాల ఉన్న అసలు కథ ఏంది, అక్కడ అంతలా పాములు ఎందుకున్నాయి అనే విషయాల గురించి మన ఛానల్లో ఫుల్ డీటెయిల్డ్ వీడియో ఆల్రెడీ చేశాను. ఇంకా చూడలేదా? అయితే అస్సలు లేట్ చేయకండి, ఇప్పుడే మన ఛానల్లో ఆ వీడియోను చూసేయండి. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ వీడియో, అస్సలు మిస్ అవ్వకండి. ఇక వీడియోని కంటిన్యూ చేద్దాం. బ్రెజిల్ మొత్తం జనాభాలో ఆదివాసీలు 1% కంటే తక్కువగా ఉన్న ఇప్పటికీ అక్కడ దాదాపు 300 ఆదివాసీ తెగలు ఉన్నాయి.
వీళ్ళ జనాభా దాదాపు 17 లక్షల దాకా ఉంటుంది. అందులోనూ ఎక్కువ మంది 50 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న అమెజాన్ అడవులనే బతుకుతున్నారు. ఈ దేశానికి బ్రెజిల్ అనే పేరు పోర్చుగీస్ పదమైన బ్రెజిల్ వుడ్ నుంచి వచ్చింది. బ్రెజిల్ వుడ్ ఒక చెట్టు పేరు. ఈ చెట్టు ఇక్కడ చాలా ఫేమస్. పోర్చుగీస్ వారు ఈ చెట్లతో వ్యాపారం చేసి అధికంగా లాభాలు సంపాదించేవారు. ఇప్పటికీ కూడా ఈ బ్రెజిల్ వుడ్కి డిమాండ్ ఎక్కువగానే ఉంది. సౌత్ అమెరికా ఖండంలో ఎక్కువ దేశాలలో అఫీషియల్ లాంగ్వేజ్ స్పానిష్ కాబట్టి అదే ఇక్కడ ప్రధాన భాష. బ్రెజిల్ దేశ అధికార భాష పోర్చుగీస్. ఇది సౌత్ అమెరికాలోనే రెండో అతిపెద్ద భాషగా నిలిచింది. నిజానికి ప్రపంచం మొత్తంలో ఎక్కువ మాట్లాడే భాషలల్లా పోర్చుగీస్దే 6వ స్థానం. పోర్చుగీస్ వారు పరిపాలనా ప్రభావం ఎక్కువ కాలం ఇక్కడ ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువగా పోర్చుగీస్ భాష మాట్లాడతారు. బ్రెజిల్ జాతీయ తిండి ఫైజోవాడా, తాగే డ్రింక్ కైఫిరినా. బ్రెజిల్ దేశపు నేషనల్ డిష్ పేరు ఫైజోవాడా. ఇది నల్లటి శనగలు అంటే బొబ్బర్లు పోర్క్తో కలిపి చేసే ఒక రకమైన సూప్. బ్రెజిల్ ప్రజలు దీన్ని ఎంతో ఇష్టంగా ఆనందంగా తింటూ ఉంటారు. ఇక తాగే డ్రింక్ విషయానికి వస్తే కైఫిరిన్హా అనేది వాళ్ళ నేషనల్ కాక్టైల్ అంటే మద్యం అన్నమాట. సావో పావులోలా పుట్టిన ఈ డ్రింక్ అక్కడ చాలా ఫేమస్. ప్రపంచంలోనే పెద్దదైన కార్నివల్ పండుగ సంబరాలు రియోలోనే జరుగుతాయి. కొన్ని రోజుల పాటు జరిగే ఈ సంబరాలల్లా జనాలు రంగురంగుల వింత బట్టలేసుకొని రోడ్ల మీదకి వచ్చి డ్యాన్సులు చేస్తూ తాగుతూ మస్తు ఎంజాయ్ చేస్తారు. రియో కార్నివాల్కు వెళితే సాంబో డ్రోమ్ స్టేడియానికి కూడా వెళ్ళాలి. అక్కడ సాంబా డ్యాన్స్ పెరేడ్ చూడడానికి దాదాపు లక్షల మంది జనాలు వచ్చి స్టేడియంను నింపేస్తారు. పండగ వాతావరణంలా ఉంటుంది. దేశ విదేశాల నుంచి జనాలు ఈ ఫెస్టివల్ను చూడడానికి మస్తు వస్తుంటారు. ఈ ఫ్యాక్ట్ అంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. బ్రెజిల్ దేశంలో దాదాపు 5,000 ఎయిర్పోర్ట్లు ఉన్నాయంటే నమ్ముతారా? ఎన్ని ఎయిర్పోర్ట్లు ఉన్న దేశాలలో ప్రపంచంలోనే బ్రెజిల్ది 2వ ప్లేస్. చాలా మందికి తెలియని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బ్రెజిల్ రాజధాని అనగానే అందరికీ రియోనే గుర్తుకొస్తుంది. అలా అనుకున్నా పెద్ద తప్పేం లేదు కానీ, ఎందుకంటే ఒకప్పుడు అదే రాజధానిగా ఉండేది. కానీ దాన్ని మార్చేసి ఇప్పుడున్న బ్రెజిలియా సిటీని రాజధాని చేసిర్రు. మన దేశంలో క్రికెట్ అంటే ఎంత క్రేజ్ ఉందో అలాగే బ్రెజిల్లో కూడా ఫుట్బాల్ అంటే అంత ఇష్టం. బ్రెజిల్ ఫుట్బాల్ టీం 5 సార్లు ఫీఫా వరల్డ్ కప్ గెలిచింది అంటే నమ్ముతారా? ప్రపంచంలోనే ఎక్కువ సార్లు ఫీఫా వరల్డ్ కప్ గెలుచుకున్న రికార్డ్ బ్రెజిల్ది. బ్రెజిల్ ఫుట్బాల్ టీందే 5 సార్లు వరల్డ్ కప్ గెలుచుకున్న దేశం బ్రెజిల్. అసలు ఇప్పటిదాకా జరిగిన అన్ని వరల్డ్ కప్లల్లా ఆడిన ఏకైక టీం ఇదొకటే. ఇక్కడ ఇంకొక ఫన్నీ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రపంచం మొత్తంలో బ్రెజిల్ టీం ఇప్పటిదాకా అస్సలు ఓడించలేని ఒకే ఒక దేశం నార్వే. బ్రెజిల్లోని రియోలో ఉండే క్రీస్తు విగ్రహం 30 మీటర్ల పొడవు ఉంటుంది. ప్రపంచంలోనే క్రీస్తు విగ్రహాలల్లా ఇది 5వ పెద్దది. కానీ చాలా మందికి తెలియని నిజం ఏంటంటే బ్రెజిల్లో దీనికంటే పెద్ద విగ్రహం ఇంకొకటి ఉంది. ఎన్కాంటాడోలో ఉన్న క్రీస్ట్ ద ప్రొటెక్టర్ విగ్రహం రియో విగ్రహం కంటే ఇంకో 6 మీటర్లు పెద్దగా ఉంటుంది. ప్రపంచంలోనే 2వ పొడవైన అతిపెద్ద నది అయిన అమెజాన్ నది అడవి అంతా పెద్దగా ఉన్న ఆ నది కూడా ఎక్కువ భాగం బ్రెజిల్లోనే ఉండడంలో ఆశ్చర్యం లేదు. అమెజాన్ నది ముఖ్య ప్రవాహంలో 60% కంటే ఎక్కువ బ్రెజిల్ లోపలనే వారుతుంటుంది. ఇప్పుడు చెప్పబోయే ఫ్యాక్ట్ అస్సలు నమ్మలేనంత నిజం. బ్రెజిల్లో జైల్లో ఉండే ఖైదీలు వాళ్ళ శిక్షాకాలాన్ని తగ్గించుకోవడానికి ఒక మంచి ఆప్షన్ ఉంది. అదేంటంటే పుస్తకాలు చదవడం. అవును, మీరు విన్నది నిజమే. 1980లో అక్కడ ఒక చట్టం తెచ్చారు. జైలు నుంచి బయటపడ్డాక ఖైదీలు సమాజంలో మంచిగా బతకడానికి జైల్లే వాళ్ళని తీర్చిదిద్దాలి అని. మొదట్లో జైల్లో పనిచేసిన రోజులను బట్టి శిక్ష తగ్గించేటోళ్ళు. కానీ 2012లా బ్రెజిల్ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఇంకొంచెం మార్చింది. ఖైదీలు పుస్తకాలు చదివినా కూడా శిక్షాకాలాన్ని తగ్గిస్తున్నారు. నిజంగా చాలా మంచి విషయం కదా. జపాన్ దేశస్తులకు బ్రెజిల్ అస్సలు కొత్తగా అనిపించదు. ఎందుకంటే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే జపాన్ దేశం నుంచి వలస వచ్చి ప్రపంచంలోనే ఎక్కువ మంది జపనీయులు ఉంటున్న దేశం ఏదైనా ఉందంటే అది బ్రెజిలే. జపాన్ నుంచి ఇక్కడికి వలస వచ్చి స్థిరపడ్డ వాళ్ళ పిల్లల్ని నిక్కీ అని పిలుస్తారు. దాదాపు 20 లక్షల మంది జపనీస్ బ్రెజిలియన్ జనాలు ఈ దేశాన్ని తమ సొంత ఇల్లుగా మార్చుకున్నారు. అందులోనూ ఎక్కువ మంది సావో పాలో సిటీలోనే ఉంటారు. ప్రపంచంలోనే ఎక్కువ రకాల పశుపక్షాదులు జీవరాశులు ఉండేది ఇక్కడే.
అమెజాన్ అడవులు ప్రపంచానికి కావలసిన ఆక్సిజన్లో 20% ఆక్సిజన్ని అందిస్తాయి. ప్రపంచం మొత్తంలో చెట్లు, చేమలు, అత్యంత విషపూరితమైన ప్రమాదకరమైన జంతువులు, పక్షులు రకరకాలుగా ఉండే దేశం ఏదైనా ఉన్నదంటే అది బ్రెజిలే. ప్రపంచంలో ఉండే జీవరాశులల్లా దాదాపు 10 నుంచి 20% ఇక్కడే ఉన్నాయని సైంటిస్టులు నమ్ముతారు. ఇప్పటిదాకా తెలిసినవి తెలియనివి కలుపుకుంటే బ్రెజిల్లా దాదాపు 20 లక్షల రకాల జీవులు ఉన్నాయి. ఇప్పటికే కనిపెట్టిన వాటిల్లో జంతువులే 1,00,000కు పైగా రకాలు ఉన్నాయి. ఇంకా మస్తు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఏటా ఇక్కడ ఇంకొక 700 కొత్త రకాల జీవులను కనిపెడుతున్నారు. అందుకే బ్రెజిల్ని ప్రపంచంలోనే మిస్టీరియస్ కంట్రీ అని కూడా పిలుస్తారు. బ్రెజిల్లా 70 కంటే ఎక్కువ నేషనల్ పార్కులు ఉన్నాయి అంటే నమ్ముతారా? ప్రకృతిని ప్రేమించేటోళ్లకు కేవలం బ్రెజిల్ నేషనల్ పార్కులు చూడడానికే ఇక్కడికి వస్తూ ఉంటారు. లెన్సోయిస్ మారాన్సెస్ నేషనల్ పార్క్, చుపాడా డైమాంటీనా, సెర్రాడా క్యాపివారా వెట్లాండ్ అడవి, పాంతనల్ మాటోగ్రావెన్సెస్ పార్కులు చాలా ఫేమస్. దోస్తులు, మొత్తంగా ఇది బ్రెజిల్ దేశం గురించి కొన్ని అమేజింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. అలాగే రాబోయే వీడియోలో మీరు ఏ దేశం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో కింద కమెంట్లో చెప్పండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ కంట్రీ ఫ్యాక్ట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.